మీరు గమనించండి, గారడి సీమోన్ అనే ఒక వ్యక్తి ప్రజలకేమో గొప్పవాడిగా కనపడుతున్నాడు, కానీ పరిశుద్ధాత్మ నింపబడిన పేతురుకి ఇతడు గొప్పవాడిగా కనపడలా. పేతురుకి ఎలా కనపడ్డాడు తెలుసా? నువ్వు ఘోరమైన దుష్ట బంధకాల్లో. అదేంటి, చూసిన కళ్ళన్నీ ఒకటే కదా? ప్రజల కళ్ళకి పరిశుద్ధాత్మ కళ్ళుకి వ్యత్యాసం ఏంటి? ప్రజల కళ్ళేమో మభ్యపరచబడిన కళ్ళు, పరిశుద్ధాత్మ బయలుపరచగలిగినటువంటి కళ్ళు. హల్లెలూయా. దానిలో వ్యత్యాసం అనేది ఉండదు. ఇప్పుడు దేన్ని మనము ఎన్నిక చేసుకొని నడవాలో తెలుసా? ఉన్నది ఉన్నట్లుగా బయలుపరిచిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరచడం, ఎన్నడూ కూడా సిగ్గుపరచడం. నిజంగా మీరు గమనించండి, పేతురు ఆ మాట చెబితే సీమోన్ ఏమంటున్నాడు తెలుసా? సీమోన్ ఏమంటున్నాడంటే, నా కొరకు మీరే ప్రార్థన చేయండి.